అసలు మంచితనం అంటే ఏంటి? మంచితనంగా ఉండడం తప్ప? మనుషులతో మంచిగా ఉండాలా? మంచిగా ఉండి జాలి పడడం తప్ప? అసలు మనుషుల్ని చూసి డిసైడ్ అవ్వాలా? వాళ్ళ ప్రవర్తన చూడాలా? ఒకవేళ గట్టిగా అబద్ధం ఆడినా పోనీలే అని వదిలేయాలా? మనం నష్టపోయినా వదిలేయాలా? మంచితనంగా ఉండాలా? ఏది అర్థం కావట్లేదు. నా స్టోరీ ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షీ. ఇట్స్ సాటర్డే ఈవినింగ్. సాటర్డే మార్నింగ్ షాపింగ్కి వెళ్ళొచ్చి కొంచెం లేజీగా ఉండి పడుకుని పోయాము. అండ్ ఇంటికి ఎన్నో పార్సిల్స్ రావడము, ఇంట్లో పిల్లలు చుట్టాలు ఉండడం, ఇల్లంతా చాలా మెస్సీగా అయిపోయింది. సో ఈ ఇల్లు సదురుతూ నేను మీకు ఈరోజు ఒక స్టోరీ చెప్తాను. స్టోరీ అంటే, నాకు రీసెంట్గా యాక్సిడెంట్ అయిందని చెప్పాను కదా నా రీసెంట్ వ్లాగ్స్లో. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఒకవేళ ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే వాళ్ళకి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో మా అమ్మాయిని నేను స్కూల్లో డే కేర్లో డ్రాప్ చేసేటప్పుడు బైక్ మీద ఒక అతను వచ్చి నన్ను కార్తో గుద్దడం వల్ల నాకు యాక్సిడెంట్ అయిందనమాట. ఓకే, అది జరిగి ఒక 10 days అవుతుంది. అప్పుడు మోహన్ కూడా ఊర్లో లేరు. మోహన్ ఎవరో కాదు, మా ఆయన. తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నా స్టోరీ ఏంటి అని అంటే, యాక్సిడెంట్ అయ్యి ఆల్మోస్ట్ 10 to 15 days అవుతుంది. నేను టర్నింగ్ తీసుకుంటూ స్లోగా ఉన్నప్పుడు ఆయన నన్ను కారులో వచ్చి గుద్దారు. నేను పక్కకుంటే గుద్దేసరికి నేను మూలకు పడిపోయాను. బండి మొత్తం క్రాస్గా అయిపోయింది. పాప కూడా కింద పడిపోయింది. అండ్ నా కాలు మీద బండి పడడం వల్ల నాకు బోన్కి లైట్గా దెబ్బ తగిలి అండ్ మోకాలు కొట్టుకుపోయింది అనమాట. సో ఆల్మోస్ట్ 2.5 years పాప కింద పడిపోతే ఆ భయం అనేది ఉంటుంది కదా, ఆ మూమెంట్లో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి లేపారు. మంచినీళ్ళు తాగుతారా అని ఆఫర్ చేశారు. పాపని నేను ఎత్తుకున్నాను. దానికి ఏం కాలేదని చూసుకున్నాను. నా కాలుకి దెబ్బ తగిలింది అండ్ బండి గట్టిగా డ్యామేజ్ అయింది. కారులో గుద్దిన అతను హ్యాండిక్యాప్డ్ అంటే మనిషి బాగానే ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడు, కాళ్ళు బాగానే ఉన్నాయి, చేతులు మరగుజ్జు అతనికి ఎలా ఉంటాయో అలా ఉన్నాయన్నమాట. చిన్న వేళ్ళు, చిన్న చేతులు. అసలు డ్రైవింగ్ చేయడానికి ఆయన ఎలిజిబులే కాదు. సరే అని చెప్పి ఆ రోజు నాకు ఆ హడావిడిలో ఏం చేయాలో అర్థం కాక ఆయన మొహం చూసి అయ్యో అన్న జాలితో వదిలేశాను. నేను ఒక మాట కూడా ఏమీ అనకుండా. అండ్ నేనేమీ అనలేదు. నాకు దెబ్బలేం తగలలేదండి పెద్దగా, మా అమ్మాయికి ఏం తగలలేదు. బట్ నాకు బండికి చాలా కాస్ట్ అవుతుందండి, ఎందుకంటే ఇది వెస్పా, నాకు నార్మల్గా షోరూంలో ఇస్తేనే ఎక్కువ అవుతుంది అది ఇది అని అంటే, ఆ రోజు ఆయన ఏమన్నారు, నా నెంబర్ ఇదండి, నేను ఏమైనా పెట్టుకుంటా, మీకు కూడా ఏమైనా నేనే భరిస్తాను అని అన్నాడు. సరే, ఆ రోజు మంచితనంగా మాట్లాడాడు, నెంబర్ ఇచ్చాడు అని చెప్పి నేను కూడా ఇంటికి వచ్చేసాను. నా కాలు నొప్పి వల్ల దానివల్ల నేను ఎక్కువ ఇంట్లో పని చేసుకోలేకపోయాను. సరే ఎందుకులే అని ఇగ్నోర్ చేశాను. సరే అయిపోయింది, వారం అయిపోయింది. నేను ఈ బండి ఇవ్వలేక నేను వెళ్ళి సర్వీస్ సెంటర్లో బండి ఇస్తే నాకు వాళ్ళు ఇచ్చిన యాక్సిడెంటల్ డ్యామేజ్ 23,000 rupees. నా సర్వీస్ కాకుండా, నా సర్వీస్ 10,000 అయిందనుకోండి, అది వేరే మ్యాటర్. ఆ డబ్బులు నేనే కట్టుకుంటా. నేను జెన్యూన్గా ఆయనకి షోరూమ్ నెంబర్ ఇచ్చి, షోరూంలో మనిషి నెంబర్ ఇచ్చి, బిల్లు పంపించి, యాక్సిడెంటల్ డ్యామేజ్ ఇంత అయింది అంత అయిందని మాట్లాడి చేస్తే ఆయన మొదటి రోజు ఫోన్ లిఫ్ట్ చేసి ఓకే అండి, చూస్తానండి, మాట్లాడతానండి అన్నాడు. రెండో రోజు నుంచి ఫోనే ఎత్తలేదు. సరే, వాళ్ళ ఇంటి ఎదురుగుండానే నన్ను గుద్దాడు కాబట్టి నేను ఇంటికి వెళ్ళి ఏంటండి ఇది అని పద్ధతిగా మోహన్ తీసుకెళ్ళి మాట్లాడితే, వాళ్ళ నాన్నకి 10 రోజులైనా ఆయన గుద్దినట్టు తెలియదంట. వాళ్ళ నాన్న బయటకు వచ్చి మాట్లాడారు. సరే అండి, ఇన్సూరెన్స్ ఉంది, నేను క్లెయిమ్ చేస్తాను అది ఇది అన్నారు. ఆ రోజు అయిపోయింది. మళ్ళీ ఈ రోజు నాటిన నేను ఫోన్ చేసి ఇలా ఉందండి, నాకు బండి కావాలి, నా బండి కండిషన్ బాగాలేదు, నాకు ఇంపార్టెంట్ అని అంటే, ఆ మనిషి ఆ బిల్లు చూసో మరి ఏంటో తెలియదు కానీ నేను లంగర్ హౌస్లో తీసుకెళ్ళి బండి రిపేర్ చేపిస్తాను అన్నాడు. నేను నా కష్టార్జితంతో 1,10,000 పెట్టి నేను బండి కొనుక్కొని ఏనాడు నేను ఎక్కడా సర్వీస్ ఇవ్వలేదు, షోరూంలో తప్ప. ఓకే, మీరు అంత కట్టలేరా, మీరు నెగోషియేట్ చేసి మాట్లాడింది, మిగిలింది సరే నేనే బేర్ చేసుకుంటా, నా కర్మ అనుకుని. అలా కాకుండా ఆయన రిటర్న్ ప్లేట్ ఏం రాయించాడంటే, డెంటింగ్ ఒకటే నేను చేపిస్తా, అది కూడా లంగర్ హౌస్లో చేపిస్తా, 1,000 రూపాయలు అవుతుంది, అంతకుమించి నేను ఇవ్వను అని. సరే అదేంటండి అని మాట్లాడితే, అసలు మా అబ్బాయి గుద్దాడని మీకు ఎవడు చెప్పాడు, గుద్దింది నేను, కేసు పెట్టుకుంటారా, ఏదో పెట్టుకోండి, వెళ్ళండి పోండి.
సరే అని చెప్పి ఆయన గట్టిగా ఉన్నాడని నేను గట్టిగా మాట్లాడితే ఆ కాలనీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వచ్చి మాదే తప్పు, మేమే మాట్లాడుతున్నాం, మాదే ఇది అన్నట్టు నేను మోహన్ ఇద్దరమే అయిపోవడం వల్ల నాకు వేరే ఛాన్స్ లేక వాళ్ళతో ఎక్కువ గొడవ పడలేక వచ్చేసాం. ఇందులో తప్పు ఎవరిది? ఎవరి పద్ధతిగా ఉన్నారు, ఎవరు పద్ధతిగా లేరు అంటే ఆ రోజు నేను పడిపోయిన వెంటనే నేను రెస్పాండ్ అవ్వలేదు కాబట్టే కదా, ఇలా జాలి చూపించి వదిలేశాను కాబట్టే కదా నాకు ఈరోజు ఇంత నష్టం. అదే ఒకవేళ ఆ రోజే నేను నిలబెట్టి నాకు ఇంత అవుతుంది అంత అవుతుంది అని చెప్పి చుట్టూ జనాల్ని పోగేసుంటే ఆ రోజు నేనే గెలిచేదాన్ని కదా. ఎందుకు ఇలా ఉంటారు మనుషులు? జాలి చూపించడం తప్పే, ఒక మంచితనంగా మనం వెళ్ళడం తప్పే, న్యాయంగా మాట్లాడడం తప్పే. ఏంటి సరే ఇప్పుడు నాకు 20,000 నేను అప్పో సొప్పో చేసి నా బండి నేను రిపేర్ చేసుకుంటా, అది నాకు పెద్ద ప్రాబ్లం కాదు, నాకు ప్రాబ్లం అనిపించట్లేదు కూడా. ఎందుకో తెలీదు, ఇది మాట్లాడుతుంటే నాకు చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది అన్నమాట. ఓకేలే, మనుషులు అంటేనే ఇలా ఉంటారా అని అనిపిస్తుంది నాకు. అదే మనం అయి ఉంటే, నేను ఒకవేళ ఆ కారులో ఉన్న మనిషి నేను అయి ఉంటే నేను ఖచ్చితంగా ఇలా అయితే చేసేదాన్ని కాదు. నేను బతిమాలాడేదాన్నేమో, అయ్యా నేను ఇంత ఇచ్చుకోలేను, ఇంత ఇచ్చుకుంటాను అని చెప్పి, లేకపోతే మీరు చేయించుకోండి నేనేనా చేస్తాను అనేదాన్నేమో, నాకైతే తెలియదు. కానీ ఇలా అయితే నేను మాట్లాడేదాన్ని అస్సలు కాదు. మంచితనంగా ఉండడం తప్ప, జాలిపడడం తప్ప అని అనిపిస్తుంది నాకు. లైఫ్లో ప్రతి ఇన్సిడెంట్ మనకు ఒక లెసన్ని నేర్పిస్తుంది. నేను కూడా ఈ ఇన్సిడెంట్తో చాలా పెద్ద లెసన్ నేర్చుకున్నా. ఎదురుగుండా ఉన్న మనిషి ఆ మనిషి ఎట్లాంటి వాడైనా సరే మనం ఆ మూమెంట్లో మనది రైట్ అయితే మనం మాట్లాడాలి అని. ఈరోజు ఆ ఫాదరు ఆయన కొడుకే కొడుక, నా కూతురు కాదా, నాకు తగిలిన దెబ్బలు కాదా, నాది నష్టం నా నష్టం కాదా, ఆయన కొడుకుని ఎంత హ్యాండిక్యాప్డ్ అయితే మటుకు వెనకేసుకొచ్చి ఇట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే అస్సలు అర్థం కాలేదు. అండ్ నేను అనుకున్నా, ఈ నా ఉసురు ఖచ్చితంగా మీకు తగులుతుంది అని అన్నాను. ఆ మాట అనడం కూడా ఎంతవరకు కరెక్టో కాదో నాకు తెలియదు. కానీ నేనైతే ఈరోజు చాలా అంటే చాలా బాధపడ్డాను. ఒకవేళ వాళ్ళు నిజంగా లేదమ్మా మేము ఇచ్చుకోలేము అని ఒక పద్ధతిగా మాట్లాడినా నేను సరే పోనీలే అని మళ్ళీ నేను జాలి చూపించి వదిలేసేదాన్ని ఏమో కూడా కాదు, ఖచ్చితంగా వదిలేసేదాన్ని. కానీ వీళ్ళు ఇలా అబద్ధాలు. ఆ కాలనీలో నాకు తెలీదు, మేము నార్మల్గా ఇలా గొడవ అవుతున్నప్పుడు ఎవరో మనుషులు, ఒక అతను బుల్లెట్ మీద వచ్చి ఇంకొక అతను ఇది చేసి ఒక రౌడీ షీటర్స్ లాగా బిహేవ్ చేసి ఈ రోజున వాళ్ళు ఎస్కేప్ అయిపోయి ఉండొచ్చు. కానీ వాళ్ళ మనస్సాక్షికి తెలుసు, ఆ గుద్దినోడికి తెలుసు, గుద్దిన వాడి నాన్నకి తెలుసు వాళ్ళు చేస్తుంది తప్పు, మాట్లాడుతుంది తప్పు అని. నేను కాన్ఫిడెంట్గా వాళ్ళ నాన్న ముందు చెప్పా, నేను మా అమ్మాయి మీద ఒట్టేసి చెప్తాను, నా కన్న కూతురు మీద, ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తాను గుద్దింది మీ అబ్బాయి అని చెప్పి. మీరు గుద్దారు అని అంటున్నారు కదా, ఇలానే నా అలాగని ప్రామిస్ చేసి చెప్పండి అని అంటే, నేను ఎందుకు చెప్తానమ్మా, నేను చెప్పను అన్నాడు. అందులోనే ఆయన నిజాయితీ కనిపించిపోతుంది ఏంటి అని. ఎందుకో ఇది ఇలా చెప్తూ ఉంటుంటే నాకు ఎన్నో ఎమోషన్స్, ఐఎమ్ రోలింగ్ అవుట్ ఆఫ్ టీయర్స్, అర్థం కావట్లేదు. సరే, ఇది కూడా లైఫ్ నేర్పించిన ఒక లెసన్. ఈసారి ఎవరైనా సరే ఎక్కడైనా సరే నా తప్పు లేనప్పుడు ఆ మనిషి ఎలాంటి మనిషి అయినా సరే జాలి పడకూడదు అని చెప్పి. ప్రపంచంలో ఎక్కువ శాతం మనుషులు ఇలానే ఉన్నారనుకుంటా, మనకి తెలియట్లేదు. ఆ మంచితనము పోనీలే అనే నేచర్ని అలా కంటిన్యూ చేస్తున్నాం. సో ఇట్స్ టైమ్ ఫర్ మీ టు చేంజ్ ఆఫ్టర్ లెర్నింగ్ దిస్ వెరీ వెరీ గుడ్ లెసన్. అండ్ ఐ థింక్ ఇంతకంటే మంచి మంచి లెసన్స్ లైఫ్లో నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈరోజు మా అమ్మాయి స్కూల్లో ఒక మంచి ప్రోవర్బ్ చదివా, నెవర్ స్టాప్ లెర్నింగ్ బికాజ్ లైఫ్ నెవర్ స్టాప్స్ టీచింగ్ అని చెప్పి. కరెక్టే, ప్రతిరోజు ఒక జర్నీ, ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటాం, ఏదో ఒక లెసన్ మనకి లైఫ్ నేర్పిస్తూనే ఉంటుంది. అది నా యాక్సిడెంట్ స్టోరీ. ఇంత ఎమోషనల్గా నేనైతే ఏదైనా, నాకు వస్తువుల మీద అంత ఎక్కువ ప్రేమ పెంచుకోను నేను. ఎందుకంటే ఏదో ఒక రోజు ఒక వస్తువు పాడైపోతుంది, ఒక వస్తువు ఇరిగిపోతుంది,
ఏదో ఒకటి అవుతుంది వస్తువు అన్న తర్వాత వాటి మీద ప్రేమ పెంచుకుంటే మనమే అంత బాధపడాలి అని చెప్పి. సో ఈరోజు నాకు బైక్ మీద ఇప్పుడు నేను రిపేర్ చేయించుకోగలను, నేను రిపేర్ చేయించుకుంటా. కానీ ఆ మనుషులు మాట్లాడిన మాటలు, ఆయన మాట్లాడిన అబద్ధపు మాటలు, అవన్నీ నాకు ఎక్కడో బాగా ఇన్ డీప్ హార్ట్లో చాలా బాగా పేరుకుపోయినాయి అన్నమాట. ఎందుకు, నేను ప్రతిరోజు వాళ్ళ ఇంటి ముందు నుంచే మా అమ్మాయిని స్కూల్లో డ్రాప్ చేయాలి. నాకు ప్రతిరోజు ఆ ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. నేను ఏదైతే రకంగా బాధపడ్డానో నా బాధ వాళ్ళ కుటుంబంలో నన్ను గుద్దిన వాడికి, వాళ్ళ నాన్నకి తగలకుండా పోతుందా అని అనిపించింది. కొన్ని ఇన్సిడెంట్స్ ఎవరితో అన్నా షేర్ చేసుకుంటే బాగుండు అని అనిపిస్తుంది కదా. సో నాకు ఎందుకో ఈ ఇన్సిడెంట్ మీ అందరితో షేర్ చేసుకోవాలి అని అనిపించింది. అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు. అవును, ఇది గుర్తొస్తూనే ఉంటుంది. కొన్ని రోజులకి మర్చిపోతానులే, ఏం చేస్తాం. దేవుడిచ్చిన పెద్ద గిఫ్ట్ మనుషులకి మర్చిపోవడం అని. ఇదేదో సినిమా డైలాగే, బట్ స్టిల్ నిజమే కదా. ఏదో ఒక ఇన్సిడెంట్ ఎప్పుడో ఒకప్పుడు జరుగుతుంది. మనం వి విల్ జస్ట్ గో విత్ ద ఫ్లో, అంతే. సరేలే, ఈ గొడవలో పడి అసలు నేను ఈరోజు మీకు ఏం చేస్తున్నాను ఏంటి అనేది ఏమీ చెప్పలేదు. సో ఈ సాటర్డే రోజు నేను ఇల్లంతా కాదు, హాల్ అండ్ డైనింగ్ హాల్ డీప్ క్లీన్ చేశాను అనమాట. కర్టన్స్ అన్నీ చేంజ్ చేసి, సోఫాస్ కూడా చాలా చండాలంగా అయిపోతే ఒక ఇన్స్టాగ్రామ్ హ్యాక్స్ అవి చూసినవి నేను యూస్ చేసి మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసేసాను. కొంచెం రిఫ్రెషింగ్గా అండ్ కొంచెం పీస్ఫుల్గా అనిపించింది అనమాట. సో టు గెట్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్ నాన్ సెన్స్, నా బ్రెయిన్లో ఈ నాన్ సెన్స్ని అంతా బయట పెట్టడానికి నేను ఎప్పుడు నా బ్రెయిన్ని అండ్ నా బాడీని యాక్టివ్గా ఉంచడానికి ట్రై చేస్తానన్నమాట. సో ఇంట్లో పని చేయడం కానీ, లేకపోతే నా మీద నేను కేర్ తీసుకోవడం కానీ, ఒక మంచి పాటలు వింటూనో మూవీస్ చూస్తూనో అట్లా కొన్ని ఇన్సిడెంట్స్ నుంచి నేను బయటకు రావడానికి ట్రై చేస్తాను. ఎక్కువ దానిలోనే ఉండిపోయి దాని గురించి ఆలోచించి ఇట్లాంటివి ఎక్కువ చెయ్యను అండ్ చేయడానికి కూడా ఇష్టపడను అనమాట. అండ్ స్మాల్ స్నీక్ పీక్ ఇన్ టు మై క్లీన్ హౌస్. ఇల్లంతా సెట్ అయిపోయింది. సో నౌ ఇట్స్ టైమ్ ఫర్ మీ టు రీసెట్. కొంచెం స్కిన్ కేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈరోజు ఏంటంటే ఇంట్లోనే, యూజువల్గా నేను పార్లర్స్కి ఎక్కువ వెళ్ళను అనమాట. ఇంట్లోనే ఫేషియల్స్ కానీ, ఫేస్ ప్యాక్స్ కానీ, స్కిన్ కేర్ ఎక్కువ తీసుకుంటుంటాను. సో ఎవ్రీ వీక్ నా రొటీన్ ఇది. నా ఫేషియల్ రొటీన్ మీకు చూపిస్తాను ఈరోజు. సో ఫస్ట్లీ ఏంటంటే నేను నా ఫేషియల్ హెయిర్ని రిమూవ్ చేయడం దగ్గర నుంచి ఏది ప్యాక్ వాడతానో అన్నీ మీకు చూపిస్తాను. ఓకే, నేను వాడే ప్రోడక్ట్స్ అన్నీ డాక్టర్ రషల్ నుంచి అనమాట. ఫస్ట్లీ వాళ్ళ ఫేస్ స్క్రబ్ అనమాట, విచ్ ఇస్ ఫ్రూట్ బేస్డ్. తర్వాత వచ్చేసి మసాజ్ క్రీమ్, విటమిన్ సి మసాజ్ క్రీమ్ అనమాట, అది కూడా ఫ్రూట్ బేస్డే. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఫేస్ మాస్క్, అది కూడా ఫ్రూట్ బేస్డ్ ఫేస్ మాస్కే అనమాట. సో యూజువల్గా మనం పార్లర్స్లో 600 or 800 రూపీస్ ఈ ఫేషియల్ చేసుకుంటాము. 40 minutes ఆఫ్ టైం పడుతుంది, కొంచెం రిలాక్సేషన్ అండ్ అది బాగుంటుంది కదా. సో నేను ఏంటంటే వీక్లీ రొటీన్ అనమాట ఇది. నేను ఎవ్రీ వీక్ చేస్తాను, బట్ 40 minutes అయితే చేయను. 15 to 20 minutes నాకు ఈ హోల్ ప్రాసెస్ అంతా టైం పడుతుంది. సో ఫస్ట్ అయితే నేను ఏంటి అని అంటే ఫేషియల్ హెయిర్ అంతా రిమూవ్ చేసేస్తాను. అది ఎలానో చూపిస్తాను. ఓకే, నేను ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయడానికి ఫస్ట్లీ నేను ఈ సాఫ్రాన్ ఆయిల్ యూస్ చేస్తానన్నమాట. ఇదేంటంటే మేము లాస్ట్ టైం ఊటీ వెళ్ళినప్పుడు తీసుకొచ్చాము. సో అప్పటి నుంచి ఇది నాతోనే ఉంది. అండ్ సాఫ్రాన్ బేస్ ఆయిల్ కానీ, సాఫ్రాన్ మిల్క్ కానీ నా స్కిన్కి బాగా పడుతుంది. సో కొంచెం దీంతో మాయిశ్చర్ అయిన తర్వాత ఫేషియల్ రేజర్తో నేను అప్పర్ లిప్, లోవర్ చిన్ అండ్ చీక్స్ దగ్గర, ఫోర్హెడ్ మీద ఎక్కడైతే నాకు ఫేషియల్ హెయిర్ కనిపిస్తుందో అదంతా నేను రేజర్తోనే రిమూవ్ చేస్తాను. అండ్ కొంతమందికి డౌట్ ఉండొచ్చు, లైక్ ఫేషియల్ హెయిర్ రేజర్ పెడితే గ్రోత్ ఎక్కువ ఉంటుందేమో అని చెప్పి. బట్ నో, నాకైతే ఎక్కువేం ఉండదు.
ప్రెగ్నెన్సీకి ముందు నాకు అసలు చిన్ మీద హెయిరే ఉండేది కాదు. ప్రెగ్నెన్సీ తర్వాత, డెలివరీ తర్వాత ఏంటంటే చిన్ మీద హెయిర్ బాగా ఎక్కువ అయిపోయిందనమాట. చాలా ప్రామినెంట్గా రావడం స్టార్ట్ చేసింది. ఇట్స్ మేబీ బికాస్ ఆఫ్ ద హార్మోనల్ చేంజెస్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ అనుకుంటా. సో నేను ఈ గ్రోత్కి పార్లర్కి వెళ్ళాలి అని అంటే ఎవ్రీ 10 to 15 డేస్కి ఒకసారి వెళ్ళాల్సి వస్తుంది. సో నాకు ఇది బెస్ట్ ఆల్టర్నేటివ్ అనిపిస్తుంది ఫేషియల్ రేజర్తో షేవింగ్ చేయడం. సో వన్స్ నా ఫేస్ మీద అంతా అయిపోయిన తర్వాత, ఫేషియల్ హెయిర్ అంతా రిమూవ్ చేసిన తర్వాత నేను స్క్రబ్ యూజ్ చేస్తానన్నమాట. స్క్రబ్ యూజ్ చేస్తూ జెంటిల్గా ఫేస్ని అయితే మొత్తం రబ్ చేస్తాను. వెరీ జెంటిల్గా, ఐ మీన్ కొంచెం స్పీడప్ చేసినా సరే ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా స్క్రబ్ చేస్తాను అనమాట. ఓకే, వన్స్ స్క్రబ్ చేయడం అయిపోయిన తర్వాత స్టీమ్ చేస్తాను నా ఫేస్ని. ఇది మాన్యువల్ స్టీమర్ అనమాట. నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ గో చెక్ ఇట్ అవుట్. సో ఒక 4 to 5 minutes అయితే ఈజీగా స్టీమ్ పెట్టుకుంటాను ఫేస్కి. అండ్ వన్స్ స్టీమ్ పెట్టుకోవడం అయిపోయిన తర్వాత నేను నోస్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, లైక్ మౌత్ సరౌండింగ్స్లో ఉన్న వైట్ హెడ్స్ అన్నీ ఇలా రిమూవ్ చేస్తానన్నమాట. ఓకే, వన్స్ బ్లాక్ హెడ్స్ ఆర్ రిమూవ్డ్, మసాజ్ క్రీమ్ అప్లై చేసి మసాజ్ చేస్తానన్నమాట. స్ట్రోక్స్ ఇస్తూ, స్కిన్ని అప్లిఫ్ట్ చేస్తూ, మొత్తం మెడ దగ్గర, చీక్స్ దగ్గర, ఐ సరౌండింగ్స్లో మొత్తం అంతా స్ట్రోక్స్ ఇస్తూ మసాజ్ చేస్తాను. అండ్ ఎస్, వన్స్ ద మసాజ్ ఈస్ డన్, ఇంకా ఫేస్ ప్యాక్ వేసుకొని 15 to 20 minutes రెస్ట్ తీసుకొని తర్వాత దాన్ని వాష్ చేసేస్తాను అనమాట. ఓకే, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సో దిస్ ఈస్ మై స్కిన్ కేర్, నా యాక్సిడెంట్ స్టోరీ అండ్ మై హోమ్ కేర్ and also the home reset. Hope you like my content. Thanks for watching till the end and see you all on the next video very soon. Thanks for watching. Bye bye. And ee video intadito samaptam.